తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రేపు పార్టీ హైకమాండ్ ను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ రాకేష్ ని. రాకేష్, చెప్పండి, షెడ్యూల్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? 2 రోజుల పర్యటన నిమిత్తం సీఎం అలాగే మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ రోజు రాత్రి ఏసీకి సంబంధించిన కీలక నేత ఇంట్లో జరిగే ఆ కార్యక్రమానికి సీఎం తో పాటు మంత్రులు అటెండ్ అవుతారు. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో కేసీ వేణుగోపాల్ తో సీఎం అలాగే మార్క శ్రీధర్ బాబు ముగ్గురు కూడా భేటీకి కాబోతున్నారు. ముఖ్యంగా కూడా కార్పొరేషన్ పదవులకు సంబంధించి చాలా నుంచి కూడా పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి ఎవరెవరికి పదవులు ఇవ్వాలి దానిపైన ఇప్పటికే టీపీసీసీ కసరత్తు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది సేమ్ టైం పార్లమెంటుకు సంబంధించి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పీసీసీ కొంత స్క్రూటినీ చేసిన నేపథ్యంలో ఆ 17 స్థానాలకు సంబంధించి ఎవరెవరు టికెట్ ఇవ్వాలి, ముఖ్యంగా బీసీలకు ఎంత ఇవ్వాలని దానిపైన కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి ఎక్కడెక్కడ సభలు పెట్టాలి, ఏ డేట్లలో వచ్చే అవకాశం ఉందనే దానిపైన కూడా ఒక స్పష్టత తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వీలైనంత తొందరగా విడుదల చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ముఖ్యంగా 3rd ఫేజ్ మెట్రోకు సంబంధించి పొడిగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అనుమతి ఇవ్వడం, దానికి సంబంధించిన నిధుల సహాయం చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైము రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు గత గవర్నమెంట్లో కొన్ని పెంచినప్పటికీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీద భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల వాటికి కొన్నిటికి కేంద్రం అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని పెండింగ్ పనులకు సంబంధించి కూడా అనుమతులు తెచ్చుకునేందుకు ఇప్పటికే డాటా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.